ఒక వ్యక్తి నిర్లక్ష్యం అనేక మంది ప్రాణాలను బలిగొంది. వివిధ పనుల కోసం బస్సు ఎక్కిన ప్రయాణికులకు అదే లాస్ట్ జర్నీగా మారింది. రంగారెడ్డి జిల్లా మీర్జాగూడ దగ్గర ఆర్టీసీ బస్సును టిప్పర్ లారీ ఢీకొన్న ప్రమాదంలో అనేక కుటుంబాలు రోడ్డును పడ్డాయి. అయిన వారిని కోల్పోయిన బాధితుల వేదనతో ప్రమాద స్థలం భయంకరంగా మారింది. డ్రైవర్ నిర్లక్ష్యం పదుల సంఖ్యలో ప్రయాణికుల్ని పొట్టన పెట్టుకుంది. మరి కొంతమందిని ఆసుపత్రి పాల్చేసింది. రంగారెడ్డి చేవెళ్ల బస్సు ప్రమాద ఘటనలో ఎవరిని కదిలించినా హృదయ విదారక విషయాలు వెలుగులోకొస్తున్నాయి. సంతోషంగా పెళ్లికి వెళ్లి తిరిగి వస్తున్న వాళ్లు కొంతమంది అయితే మరికొందరు ఆఫీసులు కాలేజీల కోసం సిటీకొచ్చారు. వారికి అదే చివరి ప్రయాణంగా మారింది. వారిపై కుటుంబ సభ్యులు పెట్టుకున్న ఆశలన్నింటినీ టిప్పర్ లారీ ఢీకొట్టి చెల్లా చెదురు చేసింది. అనేక మంది కుటుంబాల్లో తీవ్ర వేదనను, కడుపు కోతను మిగిల్చింది. రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మీర్జాగూడ రోడ్డు ప్రమాదంలో అమాయకులు బలైపోయారు. టిప్పర్లో 50 నుంచి 60 టన్నుల కంకర ఉంది. కనీసం టిప్పర్లోని కంకరకు సెక్యూర్ గా కవర్ కట్టలేదు. ఇక టిప్పర్ డ్రైవర్ రాంగ్ రూట్ లో రావడం, మూలమలుపులో వస్తున్న బస్సును చూసుకోకుండా ఢీకొట్టింది. ప్రమాదంలో బస్సు ముందు భాగం నుజ్జునుజ్జైంది. ఒకవేళ టిప్పర్లో ఓవర్లోడ్ గా కంకర లేకున్నా ప్రమాద తీవ్రత ఈ స్థాయిలో ఉండేది కాదంటున్నారు స్థానికులు. ఇక అన్నింటికంటే తాండూరు నుంచి హైదరాబాద్ వచ్చే రోడ్డు కూడా సరిగా లేదంటున్నారు ఈ గ్రామాల ప్రజలు. గుంటలతో పాటు అనేక వాగులు దాటుకుని రావాల్సి ఉంటుందని, మలుపులు ఎక్కువగా ఉండటం కూడా ప్రమాదాలకు కారణమంటున్నారు. మీర్జాగూడ రోడ్డు ప్రమాదం అంతులేని విషాదాన్ని మిగిల్చింది. ఆర్టీసీ బస్సు టిప్పర్ లారీ ఢీకొన్న ఘటనలో టిప్పర్ డ్రైవర్, ఆర్టీసీ బస్సు డ్రైవర్లు ఇద్దరు చనిపోయారు. తాండూరు నుంచి హైదరాబాద్ కి ఆర్టీసీ బస్సు వెళ్తుండగా ప్రమాదం జరిగింది. బస్సు టిప్పర్ మధ్య ఇరుక్కుపోయిన ప్రయాణికులను బయటకు తీసేందుకు పోలీసులు తీవ్రంగా శ్రమించారు. టిప్పర్లోని కంకర బస్సులోని ప్రయాణికులపై పడింది. కంకర కప్పేయటంతో ఊపిరాడక ప్రయాణికులు చనిపోయారు. మరి కొంతమంది ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. మీర్జాగూడ బస్సు ప్రమాద ఘటనలో ఒకే కుటుంబానికి చెందిన 3 అక్కా చెల్లెళ్లు ప్రాణాలు కోల్పోయారు. దీంతో వారి కుటుంబం కన్నీటి సంద్రమైంది. చనిపోయిన 3ని నందిని, సాయిప్రియ, తనూషాగా పోలీసులు గుర్తించారు. వీరి సొంతూరు వికారాబాద్ జిల్లా యాలాల మండలం పెర్కంపల్లి గ్రామం. అమ్మాయిల తండ్రి ఎల్లయ్య గౌడ్ ప్రైవేట్ ట్రావెల్స్ నడుపుతున్నాడు. చనిపోయిన ఈ 3 అమ్మాయిల్లో 2 డిగ్రీ చదువుతున్నారు. పెద్దమ్మాయి MBA చదువుతోంది. ఈ 3 అమ్మాయిలకు అక్కుంది. ఆమెకి ఇటీవలే పెళ్లైంది. సొంతూరికి ఒక పెళ్లికొచ్చి తిరిగి హైదరాబాద్ వెళ్తుండగా ఈ దుర్ఘటనలో 3 అక్క చెల్లెలను ఇలా మృత్యువు టిప్పర్ లారీ రూపంలో కబళించింది. ఆర్టీసీ బస్సు ప్రమాదంలో చిన్నారి మృతి ఘటన జనం హృదయాన్ని కలిచివేసింది. తల్లితో పాటే 3 నెలల చిన్నారి ప్రాణాలు విడిచింది. తల్లి, బిడ్డ మృతదేహాలను బస్సులో నుంచి బయటకు తీసి రోడ్డుపై ఉంచిన ఫోటో అందరినీ కంటతడి పెట్టిస్తోంది. డ్రైవర్ నిర్లక్ష్యంతో లోకం తెలియని చిన్నారి ప్రాణాలు కోల్పోయింది. చేవెళ్ల రోడ్డు ప్రమాదంలో మరో విషాదకరణ సంఘటన చోటు చేసుకుంది. కొడుకుకు చెవినొప్పి రావడంతో చికిత్స కోసం హాస్పిటల్ కి తీసుకువెళ్తూ బస్సు యాక్సిడెంట్ లో మృతి చెందాడు అశోక్. కళ్ల ముందే తండ్రి చనిపోవడంతో గుండె లవిసేలా రోదించాడు కొడుకు. మీర్జాగూడ ఘటన ఎంతో మంది కుటుంబాల్లో విషాదాన్ని నింపింది. కొన్ని కుటుంబాల్లో పిల్లలు తల్లిదండ్రులను కోల్పోతే మరికొన్ని కుటుంబాల్లో తల్లిదండ్రులు పిల్లలను కోల్పోయారు. ప్రమాద స్థలం దగ్గర మృతుల కుటుంబ సభ్యుల రోదనలు మిన్నంటాయి. తమ వారి మృతదేహాలను చూసి గుండెలు పగిలేలా రోదించారు కుటుంబ సభ్యులు. అంబులెన్సుల సైరన్లతో హాస్పిటల్ దగ్గర భయంకర వాతావరణం ఏర్పడింది. ప్రమాదంలో వికారాబాద్ జిల్లా యాలాల మండలం హస్పూర్ గ్రామానికి చెందిన భార్యాభర్తలు బందప్ప, లక్ష్మి చనిపోయారు. దీంతో వారి 2 కూతుర్లు అనాథలయ్యారు. తల్లిదండ్రుల కోసం కన్నీటి పర్యంతమయ్యారు. రంగారెడ్డి జిల్లా మీర్జాగూడ ప్రమాదంలో ప్రాణాలతో బయటపడ్డారు కండక్టర్ రాధ. ఘటనలో గాయపడ్డ ఆమెను చేవెళ్ల ఆసుపత్రికి తరలించారు. ట్రీట్మెంట్ తీసుకుంటున్న రాధను మంత్రి పొన్నం, ఎమ్మెల్సీ పట్నం మహేందర్ రెడ్డి పరామర్శించారు. ఆరోగ్య పరిస్థితిని డాక్టర్లను అడిగి తెలుసుకున్నారు. అండగా ఉంటామని భరోసా ఇచ్చారు మంత్రి పొన్నం. రోజు
రెడ్డి గారు ఉన్నాం, ఎమ్మెల్యే గారు ఉన్నాం, అందరం ఉన్నాం. ఆయా పనుల కోసం బస్సు ఎక్కిన ప్రయాణికులకు అదే చివరి ప్రయాణంగా మారింది. అయిన వారిని కోల్పోయిన బాధితులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. డ్రైవర్ నిర్లక్ష్యంతో జరిగిన ప్రమాదం అనేక మంది ప్రాణాలను బలిగొంది.